అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎంతో వీధులలో సందడిగా ఉండేది. తంబూర పట్టుకొని కొందరు హరిదాసులు, అదేవిధంగా బాలసంతలు, పెద్దంబలోళ్ళు, మొండోళ్ళు, కొయ్యోళ్ళు, సెంచోళ్ళు, ఇలా రకరకాల వేషాలతో ఊళ్ళల్లో వీధులలో పండుగ పూట సందడిగా అనిపించేది. ఇప్పుడు అలాంటి కళలన్నీ కనుమరుగైపోతున్నాయి. తంబూర పట్టుకొని తలపాక చుట్టుకొని ఊరూరు తిరుగుతూ పాఠాలు పాడేటి కళలన్నీ ఏమాయనో అంటూ ఒక చిన్న పాట అండి. తంబూర పట్టుకొని తలపాక చుట్టుకొని ఊరూరు తిరుగుతూ పాఠాలు పాడేటి అచ్చగాళ్ళు లేరు, బిచ్చగాళ్ళు లేరు, పగటి వేషగాళ్ళు మచ్చకైనా లేరు. తంబూర పట్టుకొని తలపాక చుట్టుకొని ఊరూరు తిరుగుతూ పాఠాలు పాడేటి అచ్చగాళ్ళు లేరు, బిచ్చగాళ్ళు లేరు, పగటి వేషగాళ్ళు మచ్చకైనా లేరు. కళలన్నీ ఏమాయనో, ఆనాటి కళలన్నీ ఏమాయనో, మరుగున పడుతున్నాయి, కళలన్నీ మాయమైపోతున్నాయి, మరుగున పడుతున్నాయి, కళలన్నీ మాయమైపోతున్నాయి. సంక్రాంతి వస్తే హరిదాసు వచ్చేమో, సంక్రాంతి వస్తే హరిదాసు వచ్చేమో, హరామా భజనియా, హరామా భజనియా, హరామా భజనియా, హరామా భజనియా, ఆ పుణ్యక్షేత్రములు హరామా భజనియా. బాలసంతలు వచ్చి గంటలు ఊపేడి కొయ్యోళ్ళు వచ్చేమో కుర్ర అనేది. కళలన్నీ ఏమాయనో, ఆనాటి కళలన్నీ ఏమాయనో, మరుగున పడుతున్నాయి, కళలన్నీ మాయమైపోతున్నాయి, మరుగున పడుతున్నాయి, కళలన్నీ మాయమైపోతున్నాయి. తంబూర పట్టుకొని తలపాక చుట్టుకొని ఊరూరు తిరుగుతూ పాఠాలు పాడేటి అచ్చగాళ్ళు లేరు, బిచ్చగాళ్ళు లేరు, పగటి వేషగాళ్ళు మచ్చకైనా లేరు. కళలన్నీ ఏమాయనో, ఆనాటి కళలన్నీ ఏమాయనో, మరుగున పడుతున్నాయి, కళలన్నీ మాయమైపోతున్నాయి, మరుగున పడుతున్నాయి, కళలన్నీ మాయమైపోతున్నాయి, కళలన్నీ మాయమైపోతున్నాయి. థ్యాంక్ యూ సార్. మీ బండ్ల కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ సార్. థ్యాంక్ యూ సార్.